9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.4లోని ప్రాబ్లమ్స్. 4th క్వశ్చన్, ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ C/D ఈజ్ రిప్రజెంటెడ్ బై పై, బట్ we say that pi is an irrational number. Why? ఇక్కడ C/Dని మనము పైతో రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే ఇది P/Q ఫామ్లో ఉన్నప్పటికీ మనము పైని ఇర్రేషనల్ నెంబర్ అని ఎందుకు అంటాము? ఇక్కడ C/Dలో C అంటే ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, అండ్ D అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ సర్కంఫరెన్స్ని కానీ డయామీటర్ని కానీ మనము యాక్యురేట్గా మెజర్ చేసినట్లయితే ఎయిదర్ C అయినా ఇర్రేషనల్ అవుతుంది లేదా D అయినా ఇర్రేషనల్ అవుతుంది. సో ఇర్రేషనల్ బై రేషనల్ నెంబర్ అయినా, రేషనల్ బై ఇర్రేషనల్ నెంబర్ అయినా ఏమవుతుంది? మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో C/D అనేది ఏమైంది? ఇర్రేషనల్ నెంబర్ అయింది. కాబట్టి C/Dనే మనం ఏమంటున్నాము? పై అంటున్నాం. కాబట్టి పైతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి పై కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే పై అనేది C/D అంటే P/Q ఫామ్లో ఉంది కాబట్టి రేషనల్ నెంబర్ అని అనుకుంటాము, కానీ అది మిస్టేక్ అనమాట. C/D అనేది పైతో రిప్రజెంట్ చేసినట్లయితే పై అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. 5th క్వశ్చన్లో రేషనలైజ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే ఏంటో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 1/√2 అనేది ఉంది. ఇక్కడ డినామినేటర్ ఏముంది? √2. దాన్ని మనం ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి, అంటే రేషనల్ నెంబర్గా మార్చాలి. డినామినేటర్లో ఉన్న √2 ఒక ఇర్రేషనల్ నెంబర్, దాన్ని మనము రేషనల్ నెంబర్గా మార్చాల్సి ఉంటుంది. అంటే ఈ డినామినేటర్ని మనం దేనితో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ అవుతుంది? √2 తీసుకుందాము. దీన్ని డినామినేటర్ని √2తో మల్టిప్లై చేసాము అంటే న్యూమరేటర్ని కూడా √2తో మల్టిప్లై చేయాలి. సో 1 × √2 √2 బై √2 × √2 ఏమవుతుంది? √2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. √2/2. సో ఇక్కడ డినామినేటర్లో ఏమొచ్చింది? రేషనల్ నెంబర్ వచ్చింది. మనకి ముందు ఏముంది? ఇర్రేషనల్ నెంబర్ ఉంది. దాన్ని మనము రేషనల్ నెంబర్గా మార్చాము. దేనితో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వచ్చింది? √2తో మల్టిప్లై చేస్తే వచ్చింది. సో ఇప్పుడు మనకి √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందన్నమాట? √2 అవుతుంది. మరి √2 మాత్రమే చేస్తేనే రేషనలైజ్ అవుతుందా? ఇంకా ఏమైనా రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? √2 × √8 తీసుకోండి. దీన్ని ఒకటే స్క్వేర్ రూట్లో రాస్తాము. అంటే √2 × 8 అని రాయొచ్చు. అంటే √2 8s are 16 అయింది. √16 వాల్యూ ఎంత? 4. 4 అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబరు. అంటే √2 అనే దాన్ని మనం ఇర్రేషనల్ అనుకుంటే దాన్ని దేనితో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వచ్చింది? √8తో. అంటే √8 కూడా ఏమవుతుంది? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే √2 × √32 తీసుకోండి. సో దీన్ని ఒకటే స్క్వేర్ రూట్లో రాసుకున్నాం. 2 × 32 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 232s are స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అయింది. 64 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 8. 8 అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబరు. అంటే దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ రేషనల్ నెంబర్ వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 32తో. సో అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 32 కూడా ఏమవుతుంది? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇవన్నీ కూడా రేషనలైజింగ్ ఫ్యాక్టర్సే. ఇలా మనం చాలా రాసుకోగలము. వీటిలో సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే అన్నిటికంటే చిన్న రిజల్ట్ వచ్చినది మనకి సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? మనం ముందు చేసిన స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది అవుతుంది. కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ద సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √2 అంటాము. మనకి పేజ్ నెంబర్ 20లో ఒక నోట్ ఉంది. అది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఒక రేషనల్ నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు దెన్ ఈచ్ ఆఫ్ ద 2 ఈజ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ a + √b × a - √b ఉంది. a + √b అనేది మనకి ఇర్రేషనల్ నెంబరు. a - √b కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. వాటిని మనం ఇంటూ చేసినప్పుడు ఎలా మారుతుందో చూద్దాం ఒకసారి. ఇది ఏ ఫామ్లో ఉంది? a + b × a - b. సో దాన్ని ఎలా రాయొచ్చు? a² - b² కదా. సో a² ఇక్కడ b ప్లేస్ √b ఉంది కాబట్టి √b². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుంది? a² - b. సో a² అనేది రేషనల్ నెంబరు, b అనేది కూడా రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో మనం సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ వచ్చేది రేషనల్ నెంబరే అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అయ్యింది.
అంటే మనం రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చింది రేషనల్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని ఒకదానికొకటి ఏమంటామంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాము. సింపుల్గా మనం ఆర్ఎఫ్ అంటాం. అంటే ఆర్ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ బి ఏమైంది, ఏ మైనస్ రూట్ బి అయ్యింది. అదే ఏ మైనస్ రూట్ బి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమైంది, ఏ ప్లస్ రూట్ బి అయ్యింది. సో ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉందో అనేది మనం తెలుసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ 1.4లో ప్రాబ్లమ్స్ని చేయడం ఈజీ అవుతుంది. 5th క్వశ్చన్లో రేషనలైజ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 1/3 ప్లస్ రూట్ 2 అని ఉంది. 1/3 ప్లస్ రూట్ 2లో డినామినేటర్ ఏది, 3 ప్లస్ రూట్ 2. సో 3 ప్లస్ రూట్ 2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 3 మైనస్ రూట్ 2. ఇక్కడ ప్లస్ అనే సైన్ని మనం మార్చుకోవడమే. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మన ఆర్ఎఫ్ అంటాము. ఆర్ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 2 ఏమవుతుంది, 3 మైనస్ రూట్ 2. కాబట్టి ఈ 3 మైనస్ రూట్ 2తో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో 1/3 ప్లస్ రూట్ 2 ఇంటూ 3 మైనస్ రూట్ 2 బై 3 మైనస్ రూట్ 2. సో 1 ఇంటూ సంథింగ్ కాబట్టి 3 మైనస్ రూట్ 2 బై ఇక్కడ మనకి 3 ప్లస్ రూట్ 2 ఇంటూ 3 మైనస్ రూట్ 2 ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. 3 మైనస్ రూట్ 2 బై 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2. 9 మైనస్ 2 ఎంత, 7. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది, ఇప్పుడు 7 అనేది ఉంది. మొదటగా ఎంత ఉంది, ఇర్రేషనల్ నెంబర్ ఉంది. 3 ప్లస్ రూట్ 2 అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది. మనం దాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మనం మల్టిప్లై చేయగానే రేషనలైజ్ అయింది, అంటే రేషనల్ నెంబర్గా మారింది. సెకండ్ క్వశ్చన్లో 1/√7 మైనస్ రూట్ 6 అని ఉంది. దీనిలో డినామినేటర్ ఏది, √7 మైనస్ రూట్ 6. దాన్ని మనం రేషనలైజ్ చేయాలి. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అనేది ఉంది, దాన్ని మనం రేషనలైజ్ చేయాలి. సో ఎలా చేయాలి, ఆర్ఎఫ్ ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్లో √7 మైనస్ రూట్ 6 ఉంది. దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, √7 ప్లస్ రూట్ 6 అవుతుంది. దీనితో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాము. 1 ఇంటూ √7 ప్లస్ రూట్ 6 బై డినామినేటర్ √7 మైనస్ రూట్ 6. దీన్ని కూడా √7 ప్లస్ రూట్ 6తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు 1 ఇంటూ √7 ప్లస్ రూట్ 6 బై ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది 8th క్లాస్లో వచ్చిన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ. దాన్ని యూస్ చేసి ఇక్కడ రాస్తాము. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఏ అంటే √7, బి అంటే రూట్ 6. మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏం రాయాలి, ఏ అంటే √7 స్క్వేర్ మైనస్ బి అంటే √6 కాబట్టి రూట్ 6 స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుందంటే √7 ప్లస్ రూట్ 6 బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఏ మిగులుతుంది, 7 మైనస్ 6. సో √7 ప్లస్ రూట్ 6 బై 7 మైనస్ 6 ఎంత, 1. ఇక్కడ డినామినేటర్లో ఏమొచ్చింది, 1 అనేది ఏ నెంబరు, రేషనల్ నెంబర్. సో డినామినేటర్లో ఇక్కడ మనకి ఇర్రేషనల్ నెంబర్ అనేది ఇచ్చారు, మనం దాన్ని రేషనలైజ్ చేసి రేషనల్ నెంబర్గా మార్చాము. సో న్యూమరేటర్లో ఇర్రేషనల్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ డినామినేటర్లో మాత్రం రేషనల్ నెంబర్ ఉండాలి. థర్డ్ క్వశ్చన్లో 1/√7 ఇచ్చారు. 1/√7 అంటే డినామినేటర్లో ఏముంది, √7. సో √7కి సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, √7. సో ఇప్పుడు ఆ √7తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి అండ్ డినామినేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది అప్పుడు, 1 ఇంటూ √7 బై √7 ఇంటూ √7 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. √7 బై 7. ఇప్పుడు డినామినేటర్లో ఏముంది, 7 ఉంది. 7 అనేది రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ని మనం రేషనలైజ్ చేసి రేషనల్ నెంబర్గా మార్చాము. ఓన్లీ డినామినేటర్ మారితే చాలు, న్యూమరేటర్ ఎలా ఉన్నా పర్వాలేదు మనకి. ఎందుకంటే లెక్కలో రేషనలైజ్ ద డినామినేటర్ అని మాత్రమే అన్నారు కాబట్టి డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్లో √6 బై √3 మైనస్ √2 అని ఇచ్చారు. దీంట్లో డినామినేటర్లో ఏముంది,
√3 మైనస్ √2 దాన్ని మనము రేషనల్ నెంబర్గా మార్చాలి. దీనికోసం మనం ఏం తీసుకుంటాము, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటాము డినామినేటర్కి. √3 మైనస్ √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, √3 ప్లస్ √2. దానితో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో √6 ఇంటూ √3 ప్లస్ √2 బై ఇక్కడ ఏముంది, √3 మైనస్ √2 ఉంది డినామినేటర్లో, దాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాము. ఇక్కడ √6తో దీన్ని మల్టిప్లై చేస్తాము. √6 ఇంటూ √3 ప్లస్ √6 ఇంటూ √2 బై, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, మళ్ళీ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి మన ఒక ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ కదా. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఏమవుతుంది, a² మైనస్ b². దాన్ని యూజ్ చేసి దీన్ని ఎలా మార్చచ్చు, √3² మైనస్ √2². ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ √6 ఇంటూ √3 ఉంది, దీన్ని ఒకటే స్క్వేర్ రూట్లో రాసుకుంటే √6 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ కూడా √6 ఇంటూ 2 బై ఇక్కడ ఏమి మిగిలింది, 3 మైనస్ 2. సో √6 3s are 18 ప్లస్ √6 2s are 12 బై 3 మైనస్ 2 అంటే ఎంత, 1. సో డినామినేటర్లో 1 అనేది వచ్చింది. 1 అనేది ఏ నెంబరు, రేషనల్ నెంబరు. మనకి లెక్కలో ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చారు, దాన్ని మనం రేషనల్ నెంబర్గా మార్చాము. సో క్వశ్చన్లో సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై రేషనలైజింగ్ ద డినామినేటర్. ఇక్కడ కూడా మనము డినామినేటర్ని రేషనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చారు, 6 మైనస్ 4√2 బై 6 ప్లస్ 4√2. దీనిలో డినామినేటర్ ఏది, 6 ప్లస్ 4√2. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, దీన్ని సింపుల్గా RF అని రాస్తాం కదా. సో RF ఆఫ్ 6 ప్లస్ 4√2 ఏమవుతుంది, 6 మైనస్ 4√2. సో దీనితో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 6 మైనస్ 4√2 ఇంటూ 6 మైనస్ 4√2 బై డినామినేటర్ 6 ప్లస్ 4√2 ఇంటూ 6 మైనస్ 4√2. ఇక్కడ మనకి 6 మైనస్ 4√2 ఇంటూ 6 మైనస్ 4√2 అని ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, 6 మైనస్ 4√2. సో x ఇంటూ x అనుకున్నాం అనుకోండి, ఇది x అయితే ఇది కూడా x కదా. సో x ఇంటూ x ఎలా రాస్తాము, x². సేమ్ అలాగే 6 మైనస్ 4√2 హోల్ స్క్వేర్ బై ఇది ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ 8th క్లాస్లో వస్తుంది. సో ఏమవుతుంది, అది a² మైనస్ b² అవుతుంది. సో ఈ ఐడెంటిటీ ఉపయోగించి దీన్ని రాసుకున్నట్లయితే ఏమవుతుంది, సో a ప్లస్లో 6 ఉంది, 6² మైనస్ b ప్లస్లో 4√2 ఉంది, 4√2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 6 మైనస్ 4√2 మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈ ఐడెంటిటీ ఏమవుతుంది, a² మైనస్ 2ab ప్లస్ b². మళ్ళీ మనము ఈ ఐడెంటిటీ ఉపయోగించి న్యూమరేటర్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుంటాము. సో 6 మైనస్ 4√2 హోల్ స్క్వేర్ అంటే a² అంటే ఏమవుతుంది, 6² మైనస్ 2ab రావాలి. a అంటే 6, b అంటే 4√2 ప్లస్ b² అంటే 4√2 స్క్వేర్ బై 6² అంటే ఎంత, 36 మైనస్ ఈ స్క్వేర్ అనేది 4కి చెందుతుంది, 4² √2కి కూడా చెందుతుంది, √2². ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ అయ్యింది. నెక్స్ట్ 6² అంటే ఎంత, 36 మైనస్ 2 6 ఆర్ 12, 12 4 ఆర్ 48 √2 ప్లస్ సేమ్ ఇలాగే ఇక్కడ స్క్వేర్ 4కి చెందుతుంది ఇంటూ √2కి కూడా చెందుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ 36 మైనస్ 4² అంటే ఎంత, 16 ఇంటూ ఇక్కడ 2 మిగిలింది చూడండి, 2. సో 36 మైనస్ 48 √2 ప్లస్ 4² అంటే ఎంత, 16 ఇంటూ ఇక్కడ 2 మిగిలింది చూడండి, బై 36 మైనస్ 16 2s ఆర్
32. 36 minus 48 root 2 plus 16 2s ఎంత 32 by 36 minus 32 ఎంత 4. సో 36 ప్లస్ 32 రేషనల్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే 36 ప్లస్ 32 ఎంత అవుతుంది 68 మైనస్ 48 రూట్ 2 బై 4. డినామినేటర్లో 4 అనేది ఉంది. సో న్యూమరేటర్లో 4 ఏమన్నా మనకి ప్రొడక్ట్ వచ్చే విధంగా రాసుకోగలమేమో చూద్దాము. సో 68ని మనం ఎలా రాసుకోగలము 4 into 17 మైనస్ 48ని ఎలా రాసుకోగలము 4 12s are 48 కదా. సో 4 into 12 రూట్ 2 బై 4. సో ఇప్పుడు రెండింటిలోనూ 4 అనేది ఉంది కాబట్టి 4 అనేది కామన్ చేసి రాద్దాము. సో 4 into 17 మైనస్ 12 రూట్ 2 బై 4. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 4 ఈ 4 క్యాన్సిలేషన్ జరిగింది. సో 17 మైనస్ 12 రూట్ 2 బై 1 అనేది ఉంది. సో ఇప్పుడు డినామినేటర్లో ఏముంది 1 అనేది ఏంటి ఏ నెంబరు రేషనల్ నెంబర్. మనము సింప్లిఫై చేసాము. సో బై యూజింగ్ రేషనలైజింగ్ ద డినామినేటర్. సెకండ్ క్వశ్చన్లో రూట్ 7 మైనస్ రూట్ 5 బై రూట్ 7 ప్లస్ రూట్ 5 దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఏముంది రూట్ 7 ప్లస్ రూట్ 5. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది రూట్ 7 ప్లస్ రూట్ 5 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది రూట్ 7 మైనస్ రూట్ 5. సో దీనితో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. రూట్ 7 మైనస్ రూట్ 5 ఉంది ఆల్రెడీ. దీంతో మనము రూట్ 7 మైనస్ రూట్ 5తో మల్టిప్లై చేస్తాము బై డినామినేటర్లో ఏముంది రూట్ 7 ప్లస్ రూట్ 5 ఉంది. సో దీన్ని మళ్ళీ రూట్ 7 మైనస్ రూట్ 5తో మల్టిప్లై చేస్తాము. సో ఇప్పుడు రూట్ 7 మైనస్ రూట్ 5 ఒక ఎక్స్ అనుకుంటే కనుక ఇది కూడా ఎక్స్ లాగే ఉంచండి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాసుకుంటాము ఎక్స్ స్క్వేర్. సేమ్ అలాగే రూట్ 7 మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ బై ఇది ఏ ఫామ్లో చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాయొచ్చు. సో ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. రూట్ 7 మైనస్ రూట్ 5 అనేది ఏ ఫామ్లో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఐడెంటిటీ ఉపయోగించి దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమవుతుంది సో ఏ ప్లస్లో రూట్ 7 కదా రూట్ 7 స్క్వేర్ మైనస్ 2ab రావాలి. ఏ అంటే రూట్ 7 బి అంటే రూట్ 5 ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 5 స్క్వేర్ బై సో ఇక్కడ ఏది మిగిలింది 7 మైనస్ 5. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యింది 7 మైనస్ 2. ఇక్కడ రూట్ 7 ఇంటూ రూట్ 5ని మనం ఒకటే రూట్లో రాసుకుంటే కనుక 7 ఇంటూ 5 అయ్యింది ప్లస్ ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 5 మిగిలింది. 7 మైనస్ 5 ఎంత 2. సో ఇక్కడ ఫస్ట్ మనం రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటాము. 7 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2 రూట్ 7 5 35 బై 2. సో రెండింటిలోని మనము 2 అనేదాన్ని మనం కామన్ చేసుకున్నట్లయితే 12 కెన్ బి రిటన్ యాజ్ 2 into 6. సో 2 అనేది బయటకు వచ్చేస్తే ఏమవుతుంది 6 మైనస్ ఇక్కడ కూడా 2 బయటకు వచ్చేస్తుంది 235 ఒకటే మిగులుతుంది బై 2. సో ఈ 2లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది 6 మైనస్ రూట్ 35 బై 1 వచ్చింది. సో ఇక్కడ డినామినేటర్లో ఏమొచ్చింది 1. మనం ఏం చేస్తాం డినామినేటర్ని రేషనలైజ్ చేసాము. సో సింప్లిఫై ద ఫాలోయింగ్ అన్నారు మనం సింప్లిఫైయింగ్ కూడా చేసాం. థర్డ్ క్వశ్చన్ 1/3 రూట్ 2 మైనస్ 2 రూట్ 3 అని ఇచ్చారు. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాము. ఇక్కడ డినామినేటర్లో ఏముంది 3 రూట్ 2 మైనస్ 2 రూట్ 3 ఉంది. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 అవుతుంది. సో ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాము. సో 1 into 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 బై ఇక్కడ డినామినేటర్లో ఏముంది 3 రూట్ 2 మైనస్ 2 రూట్ 3 ఇంటూ 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3.
సో ఇక్కడ 1 ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది 3√2 + 2√3 బై ఇది ఏ ఫామ్లో ఉంది a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు a² - b² అని ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఉపయోగించి దీన్ని మనం చేసినట్లయితే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 3√2, బి ప్లేస్లో ఏముంది 2√3. సో దాని ప్రకారం రాస్తే ఇక్కడ ఏమవుతుంది a² అంటే 3√2² మైనస్ b² అంటే 2√3². సో 3√2 + 2√3 బై ఇక్కడ ఈ స్క్వేర్ 3కి చెందుతుంది √2కి చెందుతుంది. సో 3² ఇంటూ √2² మైనస్ ఇక్కడ కూడా అంతే స్క్వేర్ 2కి చెందుతుంది √3కి చెందుతుంది 2² ఇంటూ √3². ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3√2 + 2√3 బై 3² అంటే 9 ఇంటూ 2 మైనస్ 2² అంటే 4 ఇంటూ 3. ఓకే 3√2 + 2√3 బై 9 2s are 18 మైనస్ 4 3s are 12. సో ఏమవుతుంది 3√2 + 2√3 బై 18 - 12 6 అవుతుంది. ఇక్కడ ఏదైనా కామన్ చేయగలమా? సో లేదు కాబట్టి ఇదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి 6th క్వశ్చన్లో 4th వన్ 3√5 - √7 బై 3√3 + √2. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది 3√3 + √2 ఉంది. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఈ సైన్ అనేది మార్చడమే 3√3 - √2 అయ్యింది. సో దీనితో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చేద్దాము 3√5 - √7 ఇంటూ 3√3 - √2 బై ఇక్కడ డినామినేటర్లో ఏముంది 3√3 + √2 దేంతో మల్టిప్లై చేయాలి 3√3 - √2తో 3√5తో 3√3ని మల్టిప్లై చేయాలి మైనస్ √2ని కూడా మనం మల్టిప్లై చేయాలి. సో 3√5 ఇంటూ 3√3 మైనస్ 3√5 ఇంటూ √2 ఇప్పుడు √7తో మల్టిప్లై చేద్దాం. సో మైనస్ √7 ఇంటూ 3√3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √7 ఇంటూ √2 బై ఇక్కడ a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. సో ఏమవుతుంది a + b ఇంటూ a - b ఏమవుతుంది a² - b². సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 3√3, b ప్లేస్లో ఏముంది √2. a² అంటే ఏమొస్తుంది ఇప్పుడు 3√3² మైనస్ b² అంటే ఏమొస్తుంది √2². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి. సో 3 ఇప్పుడు రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇర్రేషనల్ నెంబర్స్ వస్తే వాటిని ఒకటే స్క్వేర్ రూట్లో మనం రాసుకుంటాము ఆర్డర్ సేమ్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఆర్డర్ సేమ్గా ఉంది కాబట్టి ఒకటే స్క్వేర్ రూట్లో రాసుకుంటాం. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేయండి 3 3s are 9 ఇంటూ 5 ఇంటూ 3 ఒకటే రూట్లో రాసుకున్నాము మైనస్ ఇక్కడ రేషనల్ నెంబరు 3 √5 ఇంటూ 2 మైనస్ ఇక్కడ రేషనల్ నెంబరు 3 √7 ఇంటూ 3 ప్లస్ ఇది √7 ఇంటూ 2 అయింది బై ఈ స్క్వేర్ అనేది 3కి చెందుతుంది √3కి చెందుతుంది 3² ఇంటూ √3² మైనస్ 2. ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ చేస్తే సో నెక్స్ట్ స్టెప్లో చూడండి 9 ఇంటూ √5 3s are 15 minus 3 into 5 2s are 10 minus 3 into 7 3s are 21 plus √7 2s are 14 by 3² అంటే ఎంత 9 ఇంటూ ఇక్కడ 3 ఉంది చూడండి 3 ఓన్లీ స్క్వేర్ రూట్ మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి మైనస్ 2. నెక్స్ట్ 9 ఇంటూ 15 ఎలా రాసుకోవచ్చు 9 ఇంటూ 15 √15
minus 3 root 10 minus 3 root 21 plus square root of 14 by 9 3s are 27 minus 2. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఇంకా మనం సింప్లిఫై చేయగలమా? లేదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం. 9 ఇంటూ రూట్ 15 మైనస్ 3 రూట్ 10 మైనస్ 3 రూట్ 21 ప్లస్ రూట్ 14 బై 27 మైనస్ 2 ఏమవుతుంది? 25.